అది మన యొద్దకు చేరకుండా, మన దరి చేరకుండా మనలను మనము కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలి. తన్ను తాను భద్రము చేసుకుంటాడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. అవును, ఈ దినము దైవ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. అపవాది తంత్రములను ఎదిరించువారముగా, అపవాదిపై జయము పొందువారముగా, హృదయములో కలవరమును ఆందోళనను దూరపరుచుకొని నిబ్బరమైన బుద్ధి గలవారముగా, ధైర్యము కలిగిన వారముగా ప్రభువులో మనం ముందుకు సాగాలి. ఈ దినం విలువైన మన దేహమును, మన జీవితాన్ని, మన హృదయమును శత్రువైన అపవాది నుండి మనము కాపాడుకునే వారముగా ఉండాలి. కృపచూపమని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. ప్రభువా, నిబ్బరమైన మనస్సు నాలో దయచేయి, భయమును దూరపరచు, కలవరాన్ని తీసివేయి, ధైర్యమును నాలో దయచేయి. నీ మీద ఆధారపడుతూ నీ కొరకు ముందుకు సాగే కృపను దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి.